This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వేతనాల పెంపు కోసం కార్మికుల ఆందోళన. కలెక్టరేట్ ఎదుట జీపీ మున్సిపల్ ఉద్యోగుల నిరసన. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం. మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థుల ప్రతిజ్ఞ. హుజరాబాద్ టు హైదరాబాద్, ప్లేస్ మారిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల బూడిద రగడ. ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ పంచాయతీ, అధిష్టాన పెద్దలతో జీవన్ రెడ్డి చర్చలు. ఇక వార్తల వివరాలు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలకు దిగారు పంచాయతీ మున్సిపల్ కార్మికులు. సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆయా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర పిలుపు మేరకు పంచాయతీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, జిల్లాలోని అనేక పంచాయతీల్లో 3 నెలల నుండి 8 నెలల వరకు కార్మికుల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేతనాల చెల్లింపుతో పాటు కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 51ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమాద బీమా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఈ నిరసనలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం, కొప్పుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళ ప్రభుత్వం నుండి నిధులు రాలేదని చెప్పేసి, లేకపోతే ఎలక్షన్లకు కూడా అని చెప్పేసి మొన్నటిదాకా పబ్బం గడిపిర్రు. ఇవాళ ఇచ్చేదే అరకొర జీతం 9,500 రూపాయలు. మరి అది కూడా 6 నెలలు 9 నెలలు బకాయి ఉంటే ఇవాళ కార్మికుల కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలి? అంటే ఇవాళ మా భార్యలో లేకపోతే బిడ్డలో కొడుకులో పనులు చేస్తే మేము అప్పులు తెచ్చుకొని ఇవాళ కుటుంబాలను పోషించుకుంటూ గ్రామానికి ప్రజలకు సేవ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. కాబట్టి ఈరోజు యూనియన్ పిలుపు మేరకు ఇవాళ ఏదైతే ప్రధాన డిమాండు పెండింగ్ ఉన్న జీతాలను మరి వెంటనే చెల్లించాలని చెప్పేసి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈరోజు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇచ్చి కార్మికులకు చెల్లించాల్సిన వాళ్ళ వేతనాలను, బకాయి వేతనాలను అకౌంట్లో వేయాలని కోరుకుంటున్నాం. లేనట్లయితే ఖచ్చితంగా కూడా మళ్ళీ పెద్ద ఎత్తున కూడా అన్ని జిల్లాలను కలుపుకొని మరి మా రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. లేనట్లయితే గ్రామ పంచాయతీ కార్మికులకు సమ్మె పోరాటం చేయడం కొత్త కాదు, గత అనుభవం కూడా ఉంది. అవసరమైతే సార్వత్రిక సమ్మెకు కూడా వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ ఇచ్చే జీతాలలో కూడా ఎంపీడీఓలు, ఎంపీఓలు కార్మికులను బెదిరిస్తూ మరి బెదిరింపులకు దిగుతూ వాళ్ళను మీరు వెళ్ళిపోండి, లేకపోతే మీ ఇష్టమైతే వేయండి, లేకపోతే అని చెప్పేసి కూడా మరి చేస్తున్నారు. దాని మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వేడుకుంటున్నాం. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు నిరసన చేశారు. సిఐటియు అనుబంధ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తున్నా వేతన సవరణ చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో యూనియన్ ప్రతినిధులు రవి, పోచయ్య, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది.
ఈ 7 నెలల కాలంలో అనేక మున్సిపాలిటీలలో వేతనాలు అనేవి పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా 1037 జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం తిరిగి కాంట్రాక్ట్ విధానం తీసుకొస్తాం, అవుట్సోర్సింగ్ విధానం తీసుకొస్తాం చెప్తా ఉన్నారు. దీన్ని రద్దు చేయాలని చెప్పి కూడా CIT డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా నూతన PRCలో కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆలోపు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న విధంగా 21,000 వేతనాన్ని అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు ప్రమాదాలు పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ కార్మికులకు ఎటువంటి ప్రమాద బీమా సౌకర్యం లేదు. 25 లక్షల రూపాయలతో కూడిన ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని, అట్లాగే ఒక 30,000 రూపాయలు దహన సంస్కారాల కింద కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వాటర్ వర్క్స్, వీధి లైట్లు, అట్లాగే అవుట్సోర్సింగ్, NMR బదిలో చేస్తున్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలో భాగంగా మున్సిపల్ యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో కరీంనగర్లోని అన్ని మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్ పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేసినందుకు కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ట్రాన్స్జెండర్లకు అన్ని విధాలు అండగా ఉంటామన్నారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ట్రాన్స్జెండర్లతో సమావేశం నిర్వహించారామె. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు డ్రైవింగ్ నేర్చుకుంటే ప్రైవేటు బస్సు డ్రైవర్గా ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తారన్నారు. ఆసక్తి ఉన్నవారు డ్రైవింగ్ శిక్షణ పొందాలని సూచించారు. ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో తగిన శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ట్రాన్స్జెండర్ల సంఘాలను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కోసం చేయూతను అందిస్తామని హామీ ఇచ్చారు. రుణాలు అందించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లకు గుర్తింపు సర్టిఫికెట్లను అందజేశారు జిల్లా కలెక్టర్. ఈ సమావేశంలో సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి, ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. మత్తుకు బానిసైతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం LMD కాలనీ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం, వాటి దుష్పరిమాణాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సును కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు కలెక్టర్. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి డ్రగ్స్పై ప్రమాణం చేయించారు. డ్రగ్స్తో కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ సమాజంలో మాదక పదార్థాలు నిర్మూలించేందుకు సహకరించాలని కోరారు. డ్రగ్స్కు బానిసలైన వారిని డి అడిక్షన్ సెంటర్ల వైపు మళ్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఏసీపీ నరేందర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, సబిత, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ప్రసాద్ రాజ్, రామ నరసింహారెడ్డి, డిఈఓ జనార్దన్ రావు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ లైఫ్ లో మీరు ప్రాబ్లం క్రియేట్ చేసి ఉంటే దట్ ఇస్ ద సెకండ్ బిగ్గెస్ట్ రిగ్రెట్. ఎందుకంటే మీ లైఫ్ లో వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉంటే కనీసం వాళ్ళైనా పోయి వాళ్ళ దగ్గరైనా వాళ్ళు పోయి తిట్టుకుంటారు, మీకోసం ఇట్లా జరిగింది నాకు అని. ఇప్పుడు మీ పేరెంట్స్ ఇంత కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చి మీకోసం ఎంత నాట్ జస్ట్ ఫైనాన్షియల్, ఇమోషనల్, ఫిజికల్, ఎవ్రీ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీ మీద పెట్టి ఇంత ఆశ భరోసా పెట్టి మీకు ఈ స్థాయికి తీసుకొని వచ్చేటప్పుడు మీరు ఈరోజు అన్నెసెసరీ పియర్ గ్రూప్స్ తో ఇన్వాల్వ్ అయ్యి మీ లైఫ్ ని మీరు నష్టం చేస్తే, నాశనం చేస్తే, యు ఆర్ ద వన్ హూ ఇస్ స్పాయిలింగ్ యువర్ లైఫ్, నాట్ యువర్ పేరెంట్స్, నాట్ యువర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్తారు, చాలా మంది ఫ్రెండ్స్ ఇది కూడా చెప్తారు, బాబు చదువు రేపు సెమిస్టర్ వస్తుంది, చదువుతారా? ఇంకా 48 hours ఉంది బాబు అని చెప్తారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఏం చెప్తారు? 1 night స్టాండ్ అంటారు. అవునా కదా? ఎగ్జామ్ కి ఒక రోజు ముందు పుస్తకం ఓపెన్ చేస్తారు. ఆ పుస్తకం కూడా ఎవరిది? పక్క ఉన్న రూమ్ వాళ్ళది. బ్యాక్ పేపర్ లేదు అంటే స్టేటస్ లేదు అనమాట. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఒక 2-3 మార్కులు ఉంటేనే ఏదో ఒకటి కూల్ స్టూడెంట్ అనమాట. ఎంత ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా, దే ఆర్ నాట్ వర్తీ ఆఫ్ డిస్ట్రాయింగ్ యూ. Fortunately, we are in educational field. The program is conducted for the youth students because these are the students who are affecting more
with the drugs. So to give awareness, more important, and in institutions we have a group of institutions. Almost every year we are conducting different programs on this anti-drug. So this is at stage. So there are so many guests that came here to address you on the various grounds. So dear students, so this is the important occasion you need to know. So don't addict yourself to the drugs. That is most important, because drugs is killing, not only killing the person, it's entire killing, it's a family, and it's affecting society and the nation also. So my dear students, it's important, and in this day, in this issues, and there is a huge responsibility of institution management, principals and staff, and students and parents. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య బూడిద రాజకీయం రాజుకుంటుంది. రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్పై హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు రెండు పార్టీల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. నిన్న హుజురాబాద్ నియోజకవర్గంలో టెంపుల్ వద్ద ఇరు పార్టీల నేతల మధ్య ప్రమాణం, హౌస్ అరెస్టు హైడ్రామా కొనసాగగా దాని కొనసాగింపుగా నేడు హైదరాబాద్లో హైడ్రామా కొనసాగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తగ్గేదేలే అన్నట్లుగా మంత్రి పొన్నంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నిన్న కరీంనగర్ జిల్లాలో నేడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా హైడ్రామా కొనసాగింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్పై ఎమ్మెల్యే కౌశిక్ 100 కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రమాణానికి సిద్ధపడ్డారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయాలని కౌశిక్ సవాలు చేయగా ఆయన రాకపోవడంతో వెనుదిరిగారు. ఎన్టీపీసీ నుండి ఫ్లై యాష్ ట్రాన్స్పోర్టులో 100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తున్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. గతంలో నియోజకవర్గంలో లారీని పట్టుకుని ఓవర్లోడ్తో బూడిద తరలిస్తున్నారని, ఇందులో రాష్ట్ర మంత్రి పొన్నం భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శ చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అప్పటి నుండి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఆశ, ఎందుకంటే నేను చాలా నీతివంతుడని చెప్తా ఉన్నాడు. ఎక్కడ నీతివంతుడు? ఇలా ఫ్లై స్కామ్ లో 100 కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్ కి నాకు లీగల్ నోటీస్ పడితే భయపడేటోడు ఎవరు లేడు. సరే, నేను ఇవన్నీ ఏం చెప్పినా అంటే ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అపోలో దగ్గర ఉంది, నువ్వు నమ్ముతావు దేవుణ్ణి, నేను నమ్ముతా, ఆడికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి, నేను 100 కోట్ల స్కామ్ ఫ్లై యాష్ లో చేయలేదని ప్రమాణం చేయి, నేను నీ సమక్షంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్తా అని నేను మంత్రి గారికి సవాల్ విసిరిన. మరి నిజంగా నువ్వు నీతివంతుని అయి ఉంటే, నిజంగా నువ్వు నిజాయితీ పరుని అయి ఉంటే మరి అలా గుడికి ఎందుకు రాలేదు? 11 గంటలకి కరెక్ట్ గా నేను ఇక్కడ ఉన్నా, మరి మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ డైరెక్ట్ గా ఏమైపోయిందంటే ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన 100 కోట్ల ఫ్లై యాష్ స్కామ్ చేసిండు అని ఇలా ఇదైపోయింది, ప్రూవ్ అయిపోయింది. దీంతో పాటు ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉన్నా. నిన్న తప్పించుకోవడానికి నా మీద తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు గిట్లా ఇది చేయకపోయి ఉంటే నువ్వు వచ్చి ప్రమాణం చేయి, హుజురాబాద్ నియోజకవర్గంలో చెల్పూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్ కు వచ్చి ప్రమాణం చేయని నాకు నేను సవాల్ విసిరిను. నా సవాల్ విసిరితేనే నా సవాల్ని స్వీకరించి నేను హనుమాన్ టెంపుల్ కి బయలుదేరుతున్న సందర్భంగా వీణవంకలో నా ఇంట్లో నన్ను అరెస్ట్ చేసిరు. అవినీతి ఆరోపణలపై మంత్రి పొన్నం తన అడ్వకేట్ తో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు ఇప్పించారు. కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే కౌశిక్ పై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా నిన్న హుజురాబాద్ నియోజకవర్గంలోని చేల్పూరు టెంపుల్ వద్ద ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు. టెంపుల్ వద్ద ప్రమాణం చేసేందుకు రావాలని స్థానిక కాంగ్రెస్ నేతలు పిలుపు ఇవ్వడంతో కౌశిక్ వచ్చేందుకు సిద్ధపడగా పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో రోజంతా హైడ్రామా కొనసాగింది.
జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రమాణానికి రావాలని పొన్నంకు కౌశిక్ రెడ్డి ప్రతి సవాల్ విసరడంతో బూడిద రగడ కాస్త రాష్ట్ర స్థాయి చేరింది. రాష్ట్ర మంత్రి పొన్నం ఢిల్లీ పర్యటనలో ఉండగా కౌశిక్ రెడ్డి చేసిన సవాల్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లినట్లు సమాచారం. ఫ్లై యాష్ ఓవర్లోడ్ ట్రాన్స్పోర్టు ఆరోపణలపై ఇప్పటి వరకు సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించలేదు. దీనిపైన విచారణకు ఆదేశాలు జారీ చేయలేదు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బూడిద రగడకు పులి స్టాప్ పెడతారా లేక ఇలానే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిక ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి తెరలేపింది. 2 రోజుల పాటు రాష్ట్ర మంత్రులు బుజ్జగింపుల పర్వం కొనసాగగా తాజాగా ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. కాంగ్రెస్ అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఢిల్లీకి పయనమయ్యారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆయన్ను బుజ్జగించి కీలక పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్ర మంత్రా, నామినేటెడా లేదా టీపీసీసీ పదవిస్తారా అనేది తేలనుంది. అధిష్టానం జోక్యంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి చల్లారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగిత్యాల, హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తదితరులు బుజ్జగించినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో పంచాయతీ ఢిల్లీకి చేరింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నుండి పిలుపు రావడంతో ఢిల్లీకి వెళ్లారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీఎం రేవంత్, మంత్రులు, ఇతర కీలక నేతలు అక్కడే ఉండడంతో చర్చించి జీవన్ రెడ్డిని శాంతింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తెలియకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్న డాక్టర్ సంజయ్ విషయంపై జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులు మనస్తాపానికి గురయ్యారు. స్థానిక నాయకత్వంతో సంబంధం లేకుండా జాయిన్ చేసుకోవడంపై ఆందోళనకు గురి అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమను ముప్పుతిప్పలు పెట్టడానికి కారణమైన ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడం సరైన నిర్ణయం కాదని జగిత్యాల కాంగ్రెస్ నేతలు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏకంగా తన పదవికి రాజీనామా చేసేందుకే సిద్ధమయ్యారు. దీనిపై 2 రోజులుగా రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఢిల్లీలో చర్చలకు పిలుపు వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఆ పదవి మరో సంవత్సర కాలం ఉంది. ప్రస్తుతం జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉండగా డాక్టర్ సంజయ్ చేరికతో జీవన్ రెడ్డి భవిష్యత్తు ఏంటనే చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో తాజాగా ఈ పరిణామం చోటు చేసుకోవడం కార్యకర్తలను గందరగోళానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో కొనసాగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్టానం వద్ద మంచి పేరుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పోస్టుల్లో కీలకమైన ఆర్టీసీ చైర్మన్, రాష్ట్ర మంత్రి లేదా టీపీసీసీ పదవి కట్టబెడతారనే చర్చ జరుగుతోంది. నేడు ఢిల్లీలో చర్చల అనంతరం కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్లోని కోతిరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూములను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు మంచు లక్ష్మి మంగళవారం ప్రారంభించారు. టీచ్ ఫర్ చేంజ్ సంస్థ కార్యకలాపాలపై మంచు లక్ష్మి ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ రాధిక అందిస్తారు. మేడం, ఒక డిఫరెంట్ థాట్ తో ఇలా మీరు ముందుకు వచ్చారు కదా, దీనికి వెనకాల ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? మా నాన్నగారు అండి. ఆయన చేసిన దానిలో నేను 1% చేయగలిగితే నేను చాలా సాధించినట్టు. ఆయన ఈ రోజుకి ఇన్ని సంవత్సరాల తర్వాత విద్యానికేతన్ లాంటి సంస్థ పెట్టుకొని 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది. ఆల్రెడీ మీకు చాలా విద్యా సంస్థలు ఉన్నాయి, అందులో ఆల్రెడీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. బట్ స్టిల్ అయినా కూడా మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ని ఇలా చేయాలి అనేటువంటి స్మార్ట్ ఫర్ టీచ్ ఫర్ చేంజ్ అనే థాట్తో మీరు ఎలా ముందుకు వచ్చారు? అంటే దీని వెనకాల ఉన్న అంటే మా తాతగారు ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసే అక్కడ స్టార్ట్ అయిన పునాది. మా తాతగారు నాటకాలు వేసేవాళ్ళు. సో మా నాన్నకి అది చూసినప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిందేమో యాక్టింగ్ అని. బట్ ఆ ఎడ్యుకేషన్ చదువు నేర్పించడం అనేది ఎవరికి వదలలేదు. విష్ణు మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేశారు. బట్ మనం ఎక్కడో ఎవరినో నెగ్లెక్ట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు నాకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలే, ఈ పసిపిల్లల్నే మనం కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే వీళ్ళు మన దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్తారు అన్న ఒక నమ్మకం నాది. అండ్ నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో వీళ్ళకి ఇచ్చినప్పుడు ఆ తృప్తి, నాలో ఉన్న తృప్తి అది వేరే లాంటి తృప్తి. సో వాళ్ళకంటే ఎక్కువ నేను నా కోసం చేసుకుంటున్నాను. అది మీ బేబీ దీనికి ఇన్స్పిరేషన్ అని విన్నాం మేడం, అది కరెక్టేనా? బేబీ పుట్టక ముందు నుంచి టీచ్ ఫర్ చేంజ్ ఉందండి. తను పుట్టాక ఎవ్రీ ఇయర్ వచ్చి నన్ను సపోర్ట్ చేస్తుంది కానీ బట్ ఇది తనకంటే ముందే మేము స్టార్ట్ చేసాం. ఇది అంటే ఏమైనా టార్గెట్ లాంటిది పెట్టుకున్నారా మేడం? కంపల్సరీ ఇన్ని స్కూల్స్ అని చెప్పేసి అని, లేదు అని అంటే త్రూ అవుట్ ద ఇయర్ అంటే ఒక ఇయర్ మాత్రమే ఒక స్కూల్ని టార్గెట్ చేయడం అట్లనా, లేకపోతే త్రూ అవుట్ మొత్తం ఓవరాల్గా స్కూల్స్ కంటిన్యూగా చేయడమే ఉంటుందా? కంటిన్యూస్గా చేయడమే ఉంటుందండి. కరీంనగర్లోనే 20 స్కూల్స్ తీసుకున్నాం మేము, యాదాద్రిలో ఇంకో 50, ఈ సంవత్సరం ఒక 134గా మన 135 స్కూల్స్ ఈ సంవత్సరం చేస్తున్నాం. మీరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకొచ్చి ఇక్కడే పెడుతున్నాం. సో అందరు అన్నారు కదా డబ్బులు అనేది ఇస్తారు కానీ అది కరెక్ట్గా యూజ్ అవుతుందా, ఆ డబ్బులు అందాల్సిన చోట అందుతుందా అనేది అందరూ భయపడతారు. అందుకే టీచ్ ఫర్ చేంజ్ ముందుంటూ మేకింగ్ షూర్ ద వర్క్ ఇస్ డన్ ప్రాపర్లీ అన్నమాట. ఫౌండర్స్గా పర్టికులర్గా ఈ వీళ్ళనే తీసుకోవాలని చెప్పేసాను కానీ ఇంతమంది ఉన్నారు మాకు ఫౌండర్స్ అని చెప్పేసి ఏమన్నా అలా అంటూ ఏమీ లేదండి. ఈరోజు నేను కరీంనగర్కి రావడం కూడా అన్ని 20 స్కూల్స్లోనూ మా పనులు అయిపోయినాయి. నేను రావాల్సిన అవసరం అసలు లేదు. కానీ నేను ఎందుకు వస్తానంటే ఇది మీ ద్వారా ఇంకో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చూసి ఓహో ఇలా కూడా చెయ్యొచ్చా, మన గవర్నమెంట్ స్కూల్కి మనం వెళ్ళి ఏదైనా చేయగలుగుతాము అన్న ఒక స్ఫూర్తిని ఇస్తాను అన్న ఒక నమ్మకం. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు అదే జరిగింది. వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా మన కలెక్టరేట్కి డబ్బులు పంపించడం అండ్ వాళ్ళకి తగినంత వాళ్ళ గవర్నమెంట్ స్కూల్కి చేయడం జరిగింది. సో అలా కానీ ఇంకా ఇన్స్పైర్ అయ్యి నేనే కాదు, కమ్ యాజ్ మెనీ పీపుల్ కమ్ అండ్ డూ వాట్ యూ క్యాన్ డూ. దట్స్ ద అల్టిమేట్ ఇంటెన్షన్ అనమాట. స్మార్ట్ క్లాస్ రూపొందించడమే కాకుండా దాంట్లో టీచ్ చేసే ఫ్యాకల్టీని కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా? గవర్నమెంట్ టీచర్స్ని మేము ట్రైనింగ్ ఇస్తామని, ఇంకొకరిని ఎందుకు తీసుకురావడం, మన దగ్గరే గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ పనిచేయడం అనేది డబ్బు కోసం చేయరు. వాళ్ళు ఇంకా వేరే లాంటి ప్రేమ వాళ్ళకి పిల్లల మీద. సో వాళ్ళకి కానీ మనం ఎక్విప్ చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినంత మేము బయట వాళ్ళని ఎంత డబ్బులు తెచ్చి పెట్టినా వాళ్ళు అంత ఇంట్రెస్టెడ్గా ఉండరు. సో వీ ట్రైన్ ద గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ. సో ఇది కరీంనగర్ సిటీలో ఉన్నటువంటి కోతిరాంపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకి మంచు లక్ష్మి మేడం వచ్చేసి స్మార్ట్ సిటీ క్లాస్ని ఓపెనింగ్ చేశారు. సో తన మనోభావాలని తన మాటల్లోనే మనం ఇప్పుడు విన్నాము. కెమెరామెన్ గంగరాజుతో రాధిక. బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన ఫిక్స్ అయింది. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ నెల 29న కొండగట్టుకు రానున్నారు. శనివారం ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11 రోజుల పాటు కొనసాగనున్న వారాహి దీక్షలో భాగంగా ఆయన కేవలం పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకోనున్నారు. వారాహి దీక్షలో భాగంగానే పవన్ కళ్యాణ్ తమ ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానున్నారు. గతంలో ఏపీ ఎన్నికల ప్రచారానికి ముందు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి పవన్ వచ్చారు. తన ఎన్నికల ప్రచార రథమైన వారాహికి ఇక్కడే పూజలు చేయించారు. అనంతరం తన వారాహి విజయయాత్రను కొనసాగించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి మొక్కు తీర్చుకోవడంలో భాగంగానే ఆయన పర్యటన ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావడం ఇదే తొలిసారి. పవన్ పర్యటన నేపథ్యంలో 3 రోజుల ముందే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ హవా మొదలైంది. భారీగా స్వాగతాలు పలికేందుకు జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారం లేకుండా జనసేన అధినేత పవర్ స్టార్ హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చినప్పుడే అభిమానుల తాకిడి, ఆ ఆనందం, ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. మరి ఇప్పుడు ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైకింగ్ రేట్తో 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు సాధించి విజయోత్సాహంలో ఉంది. పైగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ పర్యటనకు ప్రత్యేకత సంతరించుకుంది. కొండగట్టు అంజన్న దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం పర్యటనకు వెళ్లనున్నారు. జూలై 1వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. అదే రోజు సాయంత్రం వారాహి సభను నిర్వహించి తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేస్తారు. 3 రోజుల పాటు కొనసాగనున్న పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎమర్జెన్సీ దినాన్ని పురస్కరించుకొని నిన్న సాయంత్రం కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు బీజేపీ కార్యకర్తలు. జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని శుభమంగళం గార్డెన్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని సత్కరించారు. అనంతరం అక్కడి నుండి కమాన్ చౌరస్తా వరకు నల్ల బ్యాజులు ధరించి ర్యాలీగా మౌన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలంతా నివ్వరపోయేలా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణరావు, సదానందం, సంపత్రావు, కోమల ఆంజనేయులు, ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా వాళ్ళ యొక్క అరాచకాలకు, అదేవిధంగా వాళ్ళ యొక్క అక్రమంగా ఎన్నికైనటువంటి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్తే, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను రద్దు చేస్తూ ఈ యొక్క ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టి
దేశాన్ని ఒక జైలుగా మార్చినటువంటి చరిత్ర ఈ రోజుకుంది. దీన్ని 1975 జూన్ 25వ తారీఖున విధించినటువంటి ఎమర్జెన్సీని గుర్తు చేసుకుంటూ ఆ చీకటి రోజు ప్రజలకు కూడా మరొకసారి ఇటువంటి పరిస్థితి మరొకసారి దేశంలో రావద్దని చెప్పి నేటి యువతరానికి నేటి ప్రజలందరూ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మౌన ప్రదర్శనతో నల్ల గుడ్డలు నోటికి కట్టుకొని ఈరోజు ఈ కమాండ్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన మౌన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దేశాన్ని రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ అనేక అక్రమాలకు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి అనేక ప్రభుత్వాలు 90 సార్లు 356 ఆర్టికల్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఏబీవీపీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పట్టణంలోని ఓల్డ్ హై స్కూల్కు వెళ్లిన ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులను బయటకు పంపించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఏబీవీపీ జిల్లా కార్యదర్శి పూసల విష్ణు మాట్లాడుతూ ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను భర్తీ చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని, లేనిచో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ప్రైవేట్, కార్పొరేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సంస్థలకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ యొక్క విద్యా సంస్థలు మార్పు వస్తుందని విద్యార్థులందరూ ఆశతో ఉంటే ఈరోజు యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థుల ఆశలపైన నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు ముగుస్తున్నప్పుడు కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకుందామని, పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుందామని పాఠశాలకు వస్తే కరెక్ట్ సరైన వస్తువులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వస్తువులు లేక, వాష్రూమ్స్ కరెక్ట్ లేక, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేక మొత్తం పాఠశాల మొత్తం ఒకే ఉపాధ్యాయురాలతో ఒకే టీచర్ తోటి ఈరోజు పాఠశాల అంతా నడిపేయడం జరుగుతుంది. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ అల్వాలోని సత్యం నివాసానికి బీఆర్ఎస్ నేతలతో కలిసి వెళ్లిన కేటీఆర్ రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. కేటీఆర్ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్పై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఆకారపు భాస్కర్ రెడ్డి. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్లయాష్పై ఎన్టీపీసీ యాజమాన్యం నోటు కూడా విడుదల చేసిందని గుర్తు చేసిన భాస్కర్ రెడ్డి అవినీతికి సంబంధించిన రుజువులుంటే చూపించాలని సవాల్ చేశారు. నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని, ముందు వాటిని పరిష్కరించుకోవాలని హితవు చెప్పారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ తను చెప్పిండు ఒకటే, ప్రభాకర్ గారు ఆధారాలు ఉంటే చూపించమని చెప్పాడు. ఆధారాలు లేకుండా ఏమైనా కానీ మరి ఈరోజు చూసిన విషయం చూస్తూ ఉంటే నేను గుడికి వస్తాను, నువ్వు గుడికి వచ్చి ప్రమాణం చేయి అని చెప్పేసి ఏదో ఒక వింత పోకళ్లతోని ముందుకు పోతా ఉన్నాడు తప్ప దానిలో ఏం పసలేదు. ఆల్రెడీ ఎన్టీపీసీ వాళ్ళు ఒక నోటు విడుదల చేశారు. ఫ్లై యాష్ అన్నది మేము గవర్నమెంట్ పక్షాన ఫ్రీగా సప్లై చేస్తున్నాము. ఆ తీసుకుపోయే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ను నిఘా పెట్టే నిఘా బాధ్యత అయితే పోలీసు లేకుంటే ఆర్టీఏ ఆఫీసర్లు. వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. వాళ్ళతోని అయ్యే బాధ్యతగా వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే
ఇందులో పొన్నం ప్రభాకర్ గారికి మంత్రి గారికి ఏం సంబంధం? కేవలం ఒక బురద జల్లడం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.